నేను చెప్పినట్టు మీరు చేస్తే ఆ పద్మావతి పరిగెత్తుకుంటూ వచ్చి మీతో మాట్లాడుతుంది. అక్కర్లేదు. ఏ పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడనక్కర్లా, నడుచుకుంటూ వచ్చి మాట్లాడినా సరిపోతుంది అంటున్నాను. ఒసే, ఈ మెంటలోడితో ఎలా వేగుతుంది ఆ పద్మావతి? కొట్టుకున్నాక తప్పుతుందా? ఇలాంటి వెదవికి నన్ను అంటగట్టాలని చూస్తున్నా. ఏయ్, నిన్ను నేనెందుకు అంటగడతానే? ఏమిటి? అదే శ్రీనివాస్ గారు, మా మాట వింటే ఆ పద్మావతి మీతో మాట్లాడుతుంది. ఏం చేస్తే మాట్లాడుతుంది? ఏ తీవే, ఈ నెక్లెస్ చూసారా? చూశాను. మీరు దీని మెళ్ళో కట్టండి. పద్మావతి వచ్చి వెంటనే మాట్లాడుతుంది. ఛీ, ఏ చెత్తమోహన్ దాని మెడలో నేనెందుకు కట్టాలి? శ్రీను, నా మెళ్ళో ఈ నెక్లెస్ కడితే పద్మావతి తనంతట తానే వచ్చి నీతో మాట్లాడుతుంది. అవునా? అవును, ఆడదానికి ఆడదే శత్రువు. పైగా మీరు నా మెళ్ళో నెక్లెస్ కట్టారని తెలిస్తే మీతో అక్కసతో వచ్చి మాట్లాడుతుంది. నిజమా? అవును శ్రీనివాస్ గారు, ఆడది దేన్నైనా సహిస్తుంది గాని తన భర్త వేరే ఆడదాంతో క్లోజ్ గా ఉంటే అస్సలు భరించలేదు. మీరు తనకెక్కడ దూరం అయిపోతారోనన్న భయంతో తనే వచ్చి మీతో మాట్లాడుతుంది. మీరు మాట్లాడొద్దు అన్నా సరే మీ వెంట పడుతుంది. నా మాట నమ్మండి. ఓకే ఓకే ఓకే, మీ దిక్కుమాల ఐడియా నాకు బాగా నచ్చింది. నువ్వు వెంటనే ఆ దిక్కుకు తిరిగితే నేను ఈ దిక్కుకు తిరిగి ఆ నెక్లెస్ నీకు కట్టేస్తాను. వీడేంటి దిక్కులు దిక్కులు అంటున్నాడు? మనకెందుకు, ముందైతే నెక్లెస్ కట్టించుకో. హలో, మీ గ్రూప్ డిస్కషన్ ఏంటి ఇక్కడ? ఆ నెక్లెస్ ఇస్తే కట్టి పెడతాను. ఇదిగో శ్రీను, నువ్వేంటి ఇక్కడ? తప్పుకో. ఆహా, నెక్లెస్ అదిరిపోయింది అనుకో. శ్రీను, నీ చేత్తో ఇది నా మెళ్ళో వేయించుకోవాలని ఎంత ఆశపడ్డానో తెలుసా? ఇంకోసారి పడకు. ఏ? పడితే బండలు పగిలిపోతాయి. అసలు నువ్వు వెయిట్ ఎక్కువ. బా, నేను పడతానంది కింద కాదు, ఆశ. చాలే దా. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. పనికి మళ్ళా కుక్క. నీకు తోకి వంకర కాదే, బుద్ధి కూడా వంకరే అనుకుంటా. ఎవరినే కుక్క అని పిలుస్తున్నావు? ఓసే కుక్క, నేను నిన్ను కుక్క అంటుంటే ఎవరినో అన్నట్టు ఫీల్ అవుతున్నారే కుక్క. శ్రీను, ఆవిడ వీడియోలో కుక్కను తిడుతున్నారులేండి, మనల్ని కాదు. నువ్వు నెక్లెస్ పెట్టు శ్రీను. అయితే ఓకే. నువ్వసలు కుక్క జన్మ ఎత్తావే? నీ బొంట్లో ప్రవహిస్తుంది కుక్క రక్తమేనా? నువ్వసలు కుక్కకి పుట్టుంటే వెంటనే వెధవ పనులు మానుకో. ఏమిటి నీ ఎదవనాస్ ఇక్కడ? నా ఇష్టం వచ్చినట్టు కుక్కని తిట్టుకుంటాను. నీకేంటే ప్రాబ్లం మాయా? ఓహోహో, నన్ను కాదా మాయనా తిట్టింది? అయితే ఓకే. దీన్ని కుక్కన్నావంటే న్యాయం ఉంది. నన్ను అన్నావేమో అనుకున్నాను. ఏంటి శ్రీను అలా మాట్లాడతావు? నన్ను కుక్క అంటే నీకు హ్యాపీనా? అంటే నువ్వు కుక్క మెళ్ళో నెక్లెస్ వేస్తున్నావా? మనిషి మెళ్ళలోనే పెడుతున్నాను అనుకున్నాను, కానీ పద్మావతి క్లారిటీ ఇచ్చిందిగా. శ్రీను, నువ్వు ముందైతే నెక్లెస్ వేయి. ఎవరో ఏదో వాగుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకుంటే ఎలా? రోడ్డు మీద పోతుంటే 100 కుక్కలు మరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. నువ్వు నెక్లెస్ వేయి. చూడవే చూడు, ఇది దాని మెడలో వేస్తాను, ఆగు బావా అని నీ నోటితో అనిపిస్తాను. పురి బావా, దాని మెళ్ళ వేస్తావేంట్రో? పట్టుమాయా. వేస్తే గాని రచ్చ జరగదేమో, వేసేద్దాం.
భారీ ప్లాన్ తోనే మా బావని ఇరికించాలని చూస్తున్నారా? చెప్తానే మీ సంగతి. డైమండ్స్ అనుకుంటాను. వెళ్ళిపోయింది ఏంటిది? మీ మెడలో వేస్తే మాట్లాడుతుందని చెప్పారు, అలా వెళ్ళిపోయింది ఏమిటి? ఇది ట్రయల్ శ్రీను, త్వరలోనే మన దారిలోకి వస్తుంది. కావాలంటే చూడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏమిటి ధైర్యంగా ఉండేది? ఆ పద్మావతి వచ్చి నాతో మాట్లాడుతుందని చెప్పారు, అదేమో వచ్చి కుక్క గిక్క అని తిట్టి వెళ్ళిపోయింది. బహుశా కుక్క అని తిట్టించడానికే ఇదంతా చేసినట్టున్నారు. చెత్త మొహల్లారా అని. చిచి, కుక్క మొహల్లారా. ఇది చూపించు. ఏమండి? ఏంటండి, ఏం చేస్తున్నారు అక్కడ? కనపట్లేదా? కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. కరాటేనా? ఈ వయసులోనా? కరాటేకి వయసుకి సంబంధం ఏంటే? అసలే బయట కరోనా ఉంది. డాక్టర్లందరూ ఇమ్యూనిటీ పెంచుకోమంటున్నారు. మనకి సంగీతంతో పాటు కరాటే కూడా వచ్చు కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాను. కరోనాని జయిస్తాను. మీరలా కరాటే చేస్తుంటే కరోనా కంటే ఎక్కువ మీ కరాటీకే భయపడతారు జనమంతా. కొంచెం మెల్లిగా చెయ్యండి. సరే. ఏమైందండి? ఏమైందండి? ఏమైంది? కొద్దిగా ఇక్కడ మెడకాయ పట్టేసింది. మీకదే చెప్పాను, ఈ వయసులో కరాటీ అవసరమా అని. పెద్ద మాస్టర్ లాగా కాళ్ళు చేతులు తెగూపారు. ఏమైంది? ఇప్పుడు పట్టేసింది సరే, నాకేదో దెయ్యం పట్టినట్టు అలా అరుస్తావేంటి? కొంచెం ఒకసారి ఇలా లాగు. సర్లేండి, నేను చెప్తే విన్నారా? వినరు కదా. లాగమంది నా చెయ్యినే, నన్ను కాదు. చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చాలండి, ఆపండి. అబ్బా, సమయానికి మావయ్య గారు కూడా షర్ట్ లేకుండా ఉన్నారు. దీన్ని అడ్డు పెట్టుకుని ఆ దామని ఆట కట్టించాలి. మావయ్య గారు, అండాళ్ళు, నువ్వు వెళ్ళా షర్ట్ పట్టు. ఏమైందమ్మా? చెప్పమ్మా. ఏం లేదు మావయ్య గారు, మీరిలా బయట షర్ట్ లేకుండా కరాటే చేయడం ఆ దామిని వీడియో తీసింది. నేను షర్ట్ లేకుండా ఉండడం దామిని వీడియో తీసిందా? అవును మావయ్య గారు. మన కండలు చూసి ముచ్చటపడి ఉంటుందమ్మా. చాలండి, కందగడ్డకు కాళ్ళు చేతులు పెట్టినట్టుంటాయి. మీకు కండలేంటండి ఈ వయసులో? ఆండాళ్ళు, మరీ అవమానపరచమాక. అత్తయ్య గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటమ్మా అది? ఆ దామిని మీరు కరాటే చేయడం వీడియోలు తీసి యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను పెట్టేస్తుందంట. అయితే మనకి మంచి పేరు ప్రతిష్టలు రాబోతున్నాయన్నమాట. అయ్యో మావయ్య గారు, మళ్ళీ మీరు రివర్స్ లో అర్థం చేసుకుంటున్నారు. రివర్సా? అసలు విషయం ఏంటమ్మా? ఏం లేదు మావయ్య గారు, మీరిలా షర్ట్ లేకుండా ఉండటం యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను పెడితే అది చూసి జనాలు నవ్వుకుంటే, కింద అసహ్యంగా కామెంట్లు పెడితే అది చూసి మీరు బాధపడితే తర్వాత అత్తయ్య గారి పరిస్థితి ఏంటి? రామ రామా, నా పరువు పోవటానికి వీల్లేదు. నా భర్తని బట్టలు లేకుండా నేను తప్ప ఇంకెవ్వరు చూడటానికి వీల్లేదు. అండాళ్ళు, అదేలేండి, షర్ట్ లేకుండా చూడటాన్ని నేను భరించలేనండి. నా పరువు తీశారు కదండి మీరు. దేవుడా, నువ్వే నా భర్త శీలాన్ని కాపాడాలి. ఒసేయ్, పోయింది నా పరువే, నా శీలం కాదే. అమ్మా పద్మావతి, నాకు తెలియకుండా ఆ వీడియో తీయడమే తప్పు. దాన్ని యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పుడే వెళ్ళి ఆ దామిని మాయల అంతు చూస్తా. తేడా వస్తే చంపి ఈ ఇంట్లోనే పాతేస్తా. మావయ్య గారు,
ఎంత ఆవేశపడకండి. ఆవేశం కాదమ్మా ఇది, మర్యాద పోగొట్టుకున్న ఒక మగాడి ఆవేదన. దీనికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. దామిని మాయల మాయలు అంతం కావాల్సిందే. కంగారు పడకండి మావయ్య గారు. మీరు అంతం చేయాల్సింది దామినిని కాదు, మరి దాని చేతిలో ఉన్న ఫోన్ని. అర్థమైందమ్మా, నేను అంతం చేయాల్సింది ఆ ఫోన్లోని వీడియోని, అంతే కదా? అవును మావయ్య గారు. పద, ఇప్పుడే వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం. పద అంటాడు. చూసావా నీ ట్రాప్ లో ఎలా పడిపోయాడు? ఏం చక్క నెక్లెస్ తొడుగుతున్నాడు. అవునే, ఎవరన్నా చూస్తే నా కట్టుకున్న మొగుడే అనుకుంటారు. ఈ సాక్ష్యం చాలనుకుంటా. శ్రీను నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆ కోర్టుని జనాల్ని నమ్మించడానికి. కరెక్టే. దామిని, దామిని, అప్రాచురాల, ఎంత గ్లామర్ గా ఉంటే మాత్రం, ఎంత సిక్స్ ప్యాక్ బాడీ అయితే మాత్రం అలా చెప్పా పెట్టకుండా వీడియో తీయడానికి అసలు నీకు సిగ్గులేదు? ఏంటి కంపతీసి శ్రీనివాస్ ని వీడియో తీసిన సంగతి తెలిసిపోయిందా ఏంటి? తెలిస్తే తెలిసింది, ఉన్న విషయం చెప్పేయడమే. ఏమిటి మాట్లాడుకుంటున్నారు? చెప్పు, వీడియో ఎందుకు తీసావు? ఎందుకు తీసావంటే ఏమని చెప్పంటారు అంకుల్? మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి తీశాను. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించావా? ఏం మాట్లాడుతున్నావు? ప్రేమించడం ఏమిటి? అక్కడ వయసు ఏమిటి, ఇక్కడ వయసు ఏమిటి? ఏంటి అక్కడ వయసు ఇక్కడ వయసు అంటాడేంటి? ఓ, శ్రీను వయసు గురించి అంటుంటాళ్లే. వయసుదేముందిలేండి అంకుల్, తొలి చూపుకే ప్రేమలో పడ్డారు. అందరూ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఊ అనండి, ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఓసి అప్రాచురాలా, నిన్నటిదాకా మా శ్రీనివాస్ గారిని ప్రేమించానన్నావు, ఇవాళ నన్ను ప్రేమించానంటున్నావు. ఓసే అండాళ్ళు, ఏమిటే ఈ గొడవ? పెళ్లి చేసుకుంటానంటుంది ఏమిటే? ఆ అమ్మాయి ఏమైనా కొత్తగా చెప్తుందా ఏంటి? ఎప్పుడో చెప్పింది కదా పెళ్లి చేసుకుంటానని. నీతో ఎప్పుడు చెప్పిందే? నాతో ఏంటండి, మీతో కూడా చెప్పింది కదా. నాతో ఎప్పుడు చెప్పలేదే, ఇప్పుడే చెప్తోంది. ఇదిగో అమ్మాయి, నేను అలాంటి వాడిని కాదమ్మా. నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. పైగా నువ్వు నా కూతురుతో సమానమమ్మా. నువ్వు అలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చేయండి, లేదంటే మావయ్య గారు విశ్వరూపం చూపిస్తారు. ఆ వీడియో అంటే నాకు ప్రాణం. ఆ వీడియోనే నా పంచ ప్రాణాలు. ఆ వీడియో లేకపోతే నేను బతకలేను. ఆయనే నా ప్రాణం, ఆయనే నా లోకం, ఆయనే నా జీవితం, ఆయనే నా సర్వస్వం. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, ఆగండి. ఏంటండి? చూడవే అండాళ్ళు, ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో. ఆ వీడియోలో ఉన్నాడు పంచ ప్రాణాలంట, వాడే లోకం అంట, వాడే జీవితం అంట. అరే, వాడు లేకుండా బతకలేనంటోందే. ఏంటి వైపరీత్యం? ఒక పక్క నా కూతురు లాంటి దాని చెప్తున్నా, అరే అలా మాట్లాడడానికి సిగ్గులేదు? తప్పే ఉంది అంకుల్. నచ్చిన వాడిని ప్రేమించడం తప్ప, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా? మీరు అనండి, ఈ క్షణమే నా మెళ్ళో తాళి కట్టించేసుకుంటాను. చాలే ఆపు అప్రాచురాలా. శ్రీరాముడికి నాకు ఒకటే తేడా, ఆయన చేతిలో బాణం ఉంటుంది, నా చేతిలో ఉండదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా ఆండాళ్లే నా భార్య. ఆండాళ్లను కాదని నిన్ను చేసుకోవడం కల్లా. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వేగా నన్ను ప్రేమించానన్నావు, నేనే లోకమనన్నావు, నేనే సర్వస్వనన్నావు. చిచి, మీరు నా లోకం నా సర్వస్వం ఏంటి? ఓహో, ఇప్పటిదాకా మావయ్య అనుకుంది ఇవన్నీ మాయ ప్రేమిస్తుందనా? ఓ నాయనో,
కథ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయిందిగా. మావి గారు, మావి గారు, ఏమిటమ్మా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. లేట్ చేశారు, ఆ వీడియోతో ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఓ, అవునమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంటుగా వెళ్ళి ఆ వీడియో డిలీట్ చేయండి, లేదా ఆ ఫోన్ పగలగొట్టేయండి. అలాగేనమ్మా. వెళ్ళండి మావి గారు. మర్యాదగా ఫోన్ ఇటు ఇవ్వు. నేను ఇవ్వను అంకుల్. ఇవ్వవే. ఆ ఫోన్ ఇవ్వకపోతే నా పరువు పోతుంది. మీ పరువా? మీ పరువు ఎందుకు పోతుంది? పోతే గితే నా పరువు పోతుంది గాని. తీసింది నా వీడియో అయితే నీ పరువు ఎలా పోతే నా పరువు పోదు గాని అప్రాచురాలా. మీ వీడియో తీయడం ఏంటి? నాకు తెలిసే అంతా. నేను ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి వీడియో తీస్తావా? పైగా షర్టు కూడా లేదు. ఇవ్వు. ఇవ్వవే. ఇవ్వు. ఇవ్వమంటుంటే ఇవ్వు. అమ్మయ్యా. ఇంకోసారి పిచ్చి పిచ్చి పనులు చేశారో మిమ్మల్ని చంపి జైలుకి వెళ్తాను. జాగ్రత్త. ఏమనుకుంటున్నారో? అండాళ్ళు పద. ముందు మీరు పదండి. ఏయ్, ఏంటే మావయ్య గారికి ఏం చెప్పావు? ముందు ఏం చెప్పి తీసుకొచ్చావు? ఇంకా అర్థం కాలేదా మీకు? బావతో నెక్లెస్ పెట్టించుకుంటుంటే అది నువ్వు వీడియో తీసావని ఆ విషయం అంతా నాకు బాగా అర్థమైంది. అందుకే మావయ్య గారి దగ్గరికి వెళ్ళి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వీడియోలో ఉన్నది బావ కాదు మావయ్య గారు అని చెప్పి తీసుకొచ్చా. దాంతో మావయ్య గారు పాపం మీ ఫోన్ ఇలా ముక్కలు ముక్కలుగా చేసేశారు. అర్థమైంది, బాగా అర్థమైంది. శ్రీనివాస్ భార్యగా మాయ ఎక్కడ ప్రూవ్ అవుతుందోనని భయపడి మీ మావయ్యని ఉసిగొలిపావన్నమాట. ఇప్పుడు చెప్తున్నా పద్మావతి, నెల తిరిగేలోపు శ్రీనివాస్కి మాయకి సంబంధం ఉందని, వాళ్ళిద్దరూ లవ్వర్స్ అని, శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడని నిరూపించి నిన్ను మీ బావని విడదీసి మాయకి శ్రీనివాస్కి పెళ్లి చేస్తాను. అలా చెయ్యలేదంటే నా పేరు దామినియే కాదు. ఇప్పుడు చెప్తున్నాను దామిని, ఇదే నా ఛాలెంజ్ గా తీసుకో. మా బావ చేత్తో దీన్ని, నా చేత్తో నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటకపోతే నా పేరు పద్మావతియే కాదు, పదవి త్రిపుర. చూస్తానే, నువ్వు నన్ను గెంటుతావో నేను నిన్ను గెంటుతాను. పద్దు, నువ్వు గనక ఆ వీడియో తీయడం చూడడం కొంచెం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరుగుండేది. అవునే, బావని అడ్డంగా బుక్ చేసేసి నాకు దూరం చేసుండేవాళ్ళు, లేదంటే కేసులో ఇరికించి కోర్టు చుట్టూ తిప్పించేవాళ్ళు. కరెక్టేనే పద్దు. ఇక నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇది మొదటి ప్రయత్నం మాత్రమే, చివరి ప్రయత్నం కాదు. ఏ క్షణం బావ వీక్ అయినా మనల్ని దూరం చేసేస్తారు. ఏమిటే ఏం చేస్తున్నావు ఇక్కడ? కూరగాయలు కోస్తున్నాం బావా. నువ్వు నా పెళ్ళానివా? కాదు. మరి నువ్వెందుకే సమాధానం చెప్తున్నావు? సమాధానం చెప్పాల్సింది కట్టుకున్న పెళ్ళాం కదా. చెప్పకపోతే ఏం చేస్తారో అడగవి త్రిపుర. వినపడింది కదా బావా ఆ మ్యాటరు. సర్లే గాని, నాకు లలిత సహస్రనామాలు చదవడం రాదే, వచ్చి నేర్పించాలి. సరే బావా, ఇప్పుడు నేర్పించమంటావా తర్వాత నేర్పించమంటావా? నేను అడిగింది నిన్ను కాదు, పద్మావతిని. అయితే నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం? డైరెక్ట్ గా పద్దుతోనే మాట్లాడు. నాతో అది మాట్లాడినప్పుడు నేనెందుకు దాంతో మాట్లాడతానే? నాకు దాంతో అవసరం లేదు. దానికి చెవులున్నాయి కదా, వినబడుతున్నాయి కదా, వచ్చి నేర్పించమను. అసలు నా అవసరం ఆయనకేముంది త్రిపుర? నేనొక వేస్ట్ దాన్ని, ఆయనకిష్టం లేకుండానే పెళ్ళైన పనికి మాలిన దాన్ని. ఏదో గతి లేక గత్యంతరం లేక ఈ ఇంట్లో కోడలిగా పడుంటున్న దాన్ని. ఆయనతో మాట్లాడకుండా, ఆయన వెనక తిరగకుండా క్షణం కూడా ఉండలేని దాన్ని నేను.
నాతో ఆయనకేం అవసరం ఉంటుందిలే త్రిపుర. ఆ యూట్యూబ్ లో చాలా ఆడియోలుంటాయి, వెళ్ళి వెతుక్కోమని చెప్పవే త్రిపుర. ఏమిటే అడుగుతున్నానని బెట్టా? మాటి మాటికి అడుగుతున్నానని లోకుగా తీసుకుంటున్నావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిలాడినా సరే నేను నీతో మాట్లాడను. అయ్యయ్యో, అన్నన్ని పెద్ద మాటలు ఎందుకు లేవే త్రిపుర? అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసిన భర్తే నాకు. కానీ నేను ఆఫ్టర్ ఆల్ ఆయన పెళ్ళాన్ని. పెళ్ళాలు బానిసలు కదా, బానిసలు చెప్పింది వినడం తప్ప నేర్పించడం ఎలా సాధ్యమవుతుంది త్రిపుర?